హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా ట్రెండింగ్ అవుతున్న చాయ్ బ్రెడ్ బన్ మస్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వస్తుంది కదండి ఈ వీడియోస్. అందుకే నేను కూడా ట్రై చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము పాలని వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 2 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ ఇంట్లో చేస్తున్న కోవా చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే పాలని మనము ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము 2 టీ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని వేసుకొని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము లెమన్ని కూడా వేసుకోవాలి. లెమన్ వేసిన వెంటనే పాలు అనేది విరిగిపోతాయి. ఇలా మనం అస్సలు ఆపకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనం కలపడం ఆపేస్తే పాలు అనేది అడుగంటిపోయి మాడిపోతుంది. అప్పుడు కోవా టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇలా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మనకి కంప్లీట్గా ఇది చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో, ఇలా కంప్లీట్గా మనకి దగ్గరగా అయిపోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. దీన్ని మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా పాలని వేసుకున్న తర్వాత టీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. మీకు కావాలి అంటే అల్లం ముక్కని కూడా వేసుకుంటే టీ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా మనం టీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక కప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లగా అయిన కోవాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఫైనల్లీ మనకి ఇక్కడ కోవా రెడీ అయిపోయింది, చాయ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇక్కడ మనం 2 బ్రెడ్స్కి కూడా మనం మంచిగా కోవాని అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తోటి కోవాని అప్లై చేసుకోవాలి. అప్పుడే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కూడా బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకొని దీన్ని మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇంకో బ్రెడ్ని కూడా దానిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న టీని కూడా పోసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చాయ్ బ్రెడ్ బన్ మస్కా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉందండి. నిజంగా మేము ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయగానే అలా అయిపోయింది. అండ్ కోవా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.